సింగూరు నుంచి లిఫ్ట్ చేసి సంగమేశ్వర బసవేశ్వర అని 2 లిఫ్ట్లు పెట్టుకున్నాం. 2 తాలూకాలకు రెండింటికి కూడా లక్ష ఎకరాల పైచీలకు వచ్చేట్టు ఎకరాల నీళ్ళ చెట్టు పెట్టుకున్నాం. మళ్ళీ మన నుంచే కావాలి, మళ్ళీ ఇది లైన్లోకి రావాలి. అందరు మంచి గుణాలు. మనకు మన పార్టీకి కులం లేదు, మతం లేదు, జాతి లేదు. తెలంగాణలో ప్రతి బిడ్డ మనోడే. వాళ్ళు ఏ మతం ఉన్నారు, ఏ కులం ఉన్నారు మనకు అవసరం లేదు. ఈ తెలంగాణ బార్డర్ గీత లోపలిన బిడ్డలు అందరు మనోళ్ళే, అందరు బాగుపడాల్సిందే. ప్రతి ఒక్కరికి న్యాయం జరగాల్సిందే. ఆ న్యాయం జరిగి ఆ ఫలితాలు తెలంగాణకు వచ్చేదాకా ఇంకెవ్వడు కొట్టాడు, ఎవరితో కాదు. అది అవతార పంచాంగం. మళ్ళా మనమే కొట్టాడాలి. అంతేనా? పక్క మాట అనేది కొట్లాడదాం కదా. ప్రాణం పోయినా సరే తెలంగాణకు రక్షకులు మనమే. తెగించి కొట్లాడాల్సిందే. తెలంగాణ హక్కులను కొట్లాడాల్సిందే. మనమే కొట్లాడి తీరాల్సిందే అనే రెండవ మాట లేదు. కాబట్టి దయచేసి అవసరమైన సందర్భంలో మీ జిల్లా నాయకులు పిలిపిస్తారు, రాష్ట్రం నుంచి నేను కూడా పిలిపిస్తాను. మీరు సిద్దపడి ప్రత్యక్ష ప్రజా పోరాటాలు లేవదీసైనా సరే మన ప్రాజెక్టులు సాధించుకోవాలి, మన నీళ్లు సాధించుకోవాలి, మన ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ఎదురు తిరగాలి, కొట్లాడాలి. తప్పకుండా ప్రజలకు న్యాయం చేసేదాకా మనం ముందుకు పోతూనే ఉండాలి. తెలంగాణ కోసమే బయలుదేరిన జెండా గులాబీ జెండా. తెలంగాణను సాధించింది గులాబీ జెండా. తెలంగాణను మంచిగా చేసి లైన్లో పెట్టింది గులాబీ జెండా. భారతదేశంలో నంబర్ 1 అనేక విషయాల్లో చేసి సాధించి చూపెట్టింది గులాబీ జెండా. సరే, నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాట్లేదు కదా. చూద్దాము. కానీ అన్నట్టుగా నేను చూస్తా ఉన్నా. కానీ మనోళ్ళందరూ కూడా ప్రతిపాదిస్తున్న ఏంటంటే, 1 సంవత్సరం జరిగిపోయింది. సంగమేశ్వర ఆన్నే పన్నది, బసవేశ్వర ఆన్నే పన్నది, పాలమూరు ఉత్పత్తుల పథకం ఆన్నే పన్నది, కాళేశ్వరం అట్లా ఎండబెడుతున్నారు. ఇవన్నీ అన్యాయాలనే. కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి, ఇక్కడ కథ చూడాలి అని జరుగుతూ ఉంది. కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలి రావాలి. చాలా దూరమే ఉండదు. ఆ రకంగా తెలంగాణ శక్తి ఏందో మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి. భవిష్యత్తు కోసం కూడా కొట్టాడకు మనం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ, పరమేశ్వర్ గారికి అంతటి లోకమంత్రం ఇది. ₹1,00,00,000 భూమి ఇప్పుడు 50 లక్షల కాదు. ఈ ఒక్కని బాధ ఒక ఆయన వచ్చింది. మన ఒక ఆయన ఒక 10 మంది వచ్చారు హైదరాబాద్కి. అందులోకి 2 ముస్లిం సోదరులు వచ్చారు. साहब सोब तबाह हो गया, इफलासी मुफलासी बच्चे क्या दबे होगा। तुम्हारा क्या हुआ बहन, तुम्हारा क्या हुआ? तुम हैदराबाद में तुम लोग हैं। मेरा कारोबार है साहब, मेरा छोटा मोटा कारोबार है, होटल भी है, 70% गिर गया। हर कोई पूछ रहे, हर कोई केसीआर को याद कर रहे सामान వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎక్కడ ప్రతి ఒక్కరు భూముల ధరలు పోయినాయి, మందు పోయినాయి, మసాలా అన్ని పోయినాయి. ఎంత మంచిగా 4 ఎకరాల రైతు నేను 4 కోట్ల ఆసాగా అనుకుంటుండే. అంత ధీమా ఉంది, ఎంత బాగుండే. హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇయ్యకపోతాం భూములు, డిమాండ్ పెరగానే. అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా 40 లక్షలు 50 లక్షలు ఎకరానికి ఉండే. అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేశారు. వీళ్ళు ఇట్లే వదిలిపెడితే ఇంకింత నాశనం అవుతుంది. కాబట్టి మనం కొట్లాడాల్సిందే. నేను ఇంకొక మాట మీకు చెప్తా. ఎలక్షన్లలో నేను మస్తుగా చూస్తే 50 ఏళ్లలో పార్టీలు గెలితే ఓడితాయి. ఇంత మాయలు ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరికితే కొడతామని అన్నంత గొప్పగా ఇంకా వాళ్ళ బొంద తెలివికి నిన్న వారి పార్టీడే మంది పెట్టలు అదేందో పోలింగ్ పెట్టిన వాడు చూసారా మీరు? ఆ పోలింగ్ పెడితే 70% మనకు వచ్చింది, 30% మనకు. వాడు పెట్టింది, మనం పెట్టింది కాదు. 75 ఇది పరిస్థితి. అదే నేను ఏమంటున్నా అంటే
ఫామ్ హౌస్ అంటే ఏముంటది, వారి ఉంటది, మక్కు ఉంటది, అల్లం ఉంటది. కాంగ్రెస్ వాళ్ళు ఎంత మంచి చేస్తే పారబడి తవ్వచ్చు కూడా సంగత. దీన్ని ఫామ్ హౌస్ అని మనం బదనాం చేసి అంతే కదా. నేను ఏమంటున్నానంటే అన్ని మప్పులు విడిపోయినట్టు ప్రజలకు అన్ని తెలిసిపోతున్నాయి. మంచి ఏంది, చెడ్డ ఏంది, ఏం జరిగింది అన్ని ఇంకా ఘోరమైందని చెప్తాను. వీళ్ళ తెలియదక్కతనానికి ఏమైంది, నిన్న మొన్న రిపోర్ట్ వచ్చింది. కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కాగ్ అంటారు దాన్ని. కాగ్ రిపోర్ట్ వచ్చింది. పోయిన సంవత్సరం మన గవర్నమెంట్ లో వచ్చిన ఆదాయం కంటే 13,000 కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది. ఇంకా మార్చి పోయే వరకల్లా ఇంకో 3-4 కోట్ల రూపాయలు అంటే 15,000 కోట్ల ఆదాయం పోతుంది. మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఏడాది 15,000 కోట్లు పెంచుకుంటూ పోయినాడు. చేసుకుంటూ పోయింది. ఏడాది 10 నుంచి 15,000 కోట్ల ఆదాయం పెరిగేది మన టైంలో. అంత జాగ్రత్తగా మనం వ్యవహారం చేస్తాం. ఇలా ఉల్టా 15,000 కోట్లు పడిపోయింది. ఇంకా వాడేమిస్తాడుగా, ఇంకో ఇస్తారా? ఇంకో 4-5 నెలలైతే జీతాలుగా కష్టమైతే ఉంటుంది. అందరు పెండింగ్ పెట్టి రిటైర్ అయిన దొరకలు పైసలు మీరు దొరుకుతారు కదా పేపర్లలో. సో ఆ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా దివాలా చేయించారు. ఇవాళనేం కాదు, 100కు 100% ఇప్పటికే ప్రజల నిర్ణయానికి వచ్చిండ్రు. డెఫినెట్ గా రాబోయే గవర్నమెంట్ మనదే అని అనుమానం కూడా అవసరం లేదు. ప్రాజెక్టు చెరువు కింద నీళ్లు తీసుకుంటే బంద్ చేసినాం, నీటి తీరువ రద్దు చేసినాం. అట్లా ఎన్నో సదుపాయాలు చేసుకున్నాం. రైతులకు బాగా జరుగుతుంది. అప్పుడప్పుడు ఏమవుతుంది, కొన్ని దుష్ట దినాలు వస్తాయి, చెడు గడియలు వస్తాయి. మనోళ్ళు కూడా అలవోకగా ఓట్లేసారు. మీరు గొప్పలో మీరు మాణిగ్రహం గెలిపించారు. కొన్ని నియోజకవర్గాలలో అత్యాశకు పోయి నేను చెప్పిన కూడా అప్పుడు మంది మాటలు పట్టుకొని మారమానం పోతే మళ్ళీ చివరికి ఇల్లు కాలిపోతారు. వీళ్ళని నమ్మితే అమాంతం మింగుతారు, మోసపోతాం. రైతు బంధుకు రామరామ అంటారు, దళిత బంధుకు జైబీం అంటారు. వీళ్ళు ముంచుతారా నాయన అని చెప్పినండి. ఆయన వాడు తులం బంగారం ఇస్తా, నీకు ఏంటి, నీకు బంగారం వడ్డానం పెడతాను కానీ ఆయన నమ్మి ఏమో మీ సంగతితో చూద్దామని ఆయనతో వేశారు. వేసింది ఇరుకపోయారు, బాయిలో పడ్డారు, అయిపోయి ఉన్నాయి అన్ని వీకే. మళ్ళా మొదటికి వచ్చానా కైలాసం ఆడలో పెద్ద పామింగినట్టు అయింది మళ్ళీ. అంతే కదా, ఆలోచన లేకుండా ఎటు పడితే అటు ఎవడో ఏదో చెప్తే నమ్మి ఓట్లేస్తే ఏమైంది అనేది ఒక మంచి గుణపాఠం ఇది తెలంగాణ. గ్యారంటీగా మంచిగా సంసారం జరుగుతుంది. తొవ్వకొచ్చినాం, రైతులు ఇంత ముఖం తెలివైతుంది, ఇంత బాకీలు కట్టుకుంటుండ్రి. ఎంతో మంది పాపం సిటీలు వేసుకుందరు, ఏదో వేసుకుందరు. రైతు బంధు పైసలు పడితే ఎంత సంతోషం ఉంటుంది. ఆయన మీద గంగలు కట్టినాయి. ఇప్పుడు వాడు ఇతడో ఏడో భగవంతుని కరెక్ట్ ఇచ్చినప్పుడు మోసమే. ఏదో మళ్ళీ ఎలక్షన్ కోసం దానికోసం చేస్తారు తప్ప కడుపు నిండా ప్రేమ ఇచ్చేది ఇట్లే ఉంటుందా? మనం ఉన్నప్పుడు కరోనా వచ్చింది. కరోనా వస్తే కూడా రైతు బంధు ఆపలేదు. కరోనా వచ్చి రాష్ట్రానికి రూపాయి ఆదాయం రాకపోయినా 4-5 మంచి స్కీములు తెచ్చి ఇవాళ కాపాడుకున్నాం. గౌరవంగా బతికింది రైతులు. బీమా వచ్చినండి. రైతు బీమా పెడితే ఎంతమందికి సాయం జరిగింది? గుంట భూములను కూడా మంచిగా సాయం జరిగింది. చిన్న రైతు కూడా సాయం జరిగింది. అట్లా అందరికి మనం గొర్రెల కాపలకు గొర్రెలు ఇవ్వడం కానీ, చేప పిల్లలు కానీ, అనేక రకాల అన్ని వర్గాల ప్రజలను ఎట్లా ఆదుకోనట్లు ఆదుకున్నాం. మా తెలంగాణ కదా మేము తెచ్చుకున్నాం కష్టపడి. మా వాళ్ళందరూ పైకి రావాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ ముస్లింలో ఓట్లేసుకున్న తప్ప ముస్లింలకు మనం చేసిందా? ఇమాం మౌసాలకి మన జీతం ఇచ్చిందా? మనం వచ్చినాకనే ఫస్ట్ టైం వాళ్ళని గుర్తించి వాళ్ళని గౌరవించుకున్నాం. ముస్లిం మైనార్టీ పిల్లలకు, మన గిరిజన పిల్లలకు, మన ఎస్సీ పిల్లలకు, మన బీసీ పిల్లలకు ఎంత మంచి రెసిడెన్షియల్ స్కూల్ పెట్టుకున్నాం. అందరినీ కూడా ముందు తీసుకుపోవాలి. ఇవాళ మన కళ్ళ ముందని నాకు బాధ కలిగేది ఏంటంటే చిన్న వర్గాల ప్రజలు
కాన్వెంట్ స్కూల్లో చదివించలేరు, వాళ్ళ పిల్లలు కూడా బాగా చదవాలని చెప్పి ఎస్సీలకు బీసీ మన మైనార్టీ సోదరులకు గురుకుల పాఠశాలలు పెట్టారు. అద్భుతమైన చదువు చదువుకునేవాళ్ళు. ఇవాళ మొత్తం రోజు బడి పిల్లలు విషాహారము, కడుపు నొచ్చుడు, బాధపడు, పురుగులు అన్నం పెట్టుడు, పిల్లలు వెళ్ళిపోతున్నారు. ఆ స్కూళ్ళ నుంచి ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు. తల్లిదండ్రులు కూడా భయపడి తీసుకుపోతున్నారు. ఏం ఘోరం ఇది నాకు అర్థం కాదు. మళ్ళీ ఇది చేసిన కూడా ఇప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ అంతేనా? మళ్ళా పాత కాంగ్రెస్ మోపైంది, మళ్ళా కరెంట్ కోతలు మోపైనాయి. వెనకాలం ఇంకేం గత అవుతుందో, మార్చి ఏప్రిల్ ఏమవుతుందో, ఇంకా కరెంటు కోతలు మోపైనాయి, మంచినీళ్ళు సరికొత్తలేవు, అడిగే నాతులు లేడు. ఎవడన్నా గట్టిగా నిలదీసినట్టు వారికి పోలీసు నిలబట్టేయడం. ఇదేనా రాజ్యం? ఇట్లా ఉండదా రాజ్యం? ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దుబారా చేస్తలేరు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు దుబారా చేస్తలేడు పైసలు. మా మంత్రులు దుబారా చేస్తలేరు. కాంగ్రెస్ గవర్నమెంట్ సంవత్సర కాలంలో ఎక్కడ కూడా డబ్బులు దుబారా చేస్తలేము, వేస్ట్ చేస్తలేము, ఖరాబ్ చేస్తలేము. మా దగ్గర గట్టిగా జవాబు ఉంది చెప్పడానికి. అరే 7 లక్షల కోట్లు నువ్వు అప్పు చేసి 40, 50, 60 వేల కోట్ల మిత్తిలు కట్టేటట్టు చేసి 4 కోట్ల మందిని ఆగమాగం చేసి 4 కోట్ల ప్రజలను రోడ్డు పాలు చేసి 4 కోట్ల తెలంగాణ ప్రజలను బజారు పాలు చేసి 4 కోట్ల ప్రజల యొక్క జీవితాలు బజారు పాలు చేసి బతుకు లేదు, భారం ఏంది ఇదే అపరిపాలన 10 ఏళ్ళు. ఎస్ రాహుల్ గాంధీ గారు, ఆ రోజు సోనియా గాంధీ గారు మా గవర్నమెంట్ వస్తే ముఖ్యమంత్రిని చేయండి, సరిదిద్దుతాం. సరిదిద్దాలి ఇప్పుడు సంసారాన్ని. ఒకరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నారు, ఆయన క్యాబినెట్ మినిస్టర్ కాగానే, అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీఎం ప్రమాణం చేసినప్పుడు నేను అనుకుంటే అప్పటికే 1 లక్ష కోట్ల బిల్స్ అన్ని టేబుల్ మీద ఉన్నాయి. 1 లక్ష కోట్ల బిల్లులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆయన 1 లక్ష కోట్లు బిల్స్ రెడీ చేసి దిగే ముందే అన్ని రాత్రి మొత్తం బిల్లులను రెడీ చేసుకొని అన్ని. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్, ఆయన అన్నాడు ఒకరోజు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నారు, ప్రమాణ స్వీకారం చేసి ముంగడ కూర్చొని ఏదో చేద్దామనుకుంటే ముంగడ బిల్లులు పెట్టిన అధికారులు అని. ఎంత తెలుసా? ఆ రోజు ఆయన అన్నాడు రికార్డు పరంగా 24,000 కోట్ల డ్యూస్ ఉత్తమ్ కుమార్ శాఖ పరంగా టేబుల్ మీద పెట్టారు. అటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పరిస్థితి అంతే, రేషన్ షాప్లో సివిల్ సప్లై పరిస్థితి అంతే, హెచ్ఎండి మున్సిపాలిటీ అధోగతి చేసి పడేసారు. తప్పులన్నీ మీరు చేసారు. ఇప్పుడు తప్పులన్నీ మీ తప్పులు సరిదిద్దుకుంటూ మీరు చేసిన అప్పులకు మిత్తీలు కట్టుకుంటూ మళ్ళా మీరు ప్రజలను మేము కోరుకున్నాం. ఆ రోజు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవ్వండి, రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తాము అని చెప్పిన సందర్భంలో తెలంగాణ ప్రజలు ఇచ్చిన ఈ యొక్క అధికారాన్ని మేము న్యాయం చేసే ప్రక్రియ అంటే 3 రకాల బాధ్యతలు ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ మోస్తుంది. ఆయన చేసిన 7 లక్షలకు మిత్తీలు కట్టుకుంటూ ప్రజాపాలన అందిస్తూ ఈరోజు నువ్వు నాలుక ఉంది కదా, నాలుక ఖర్చు లేదు, నీ నాలుక ఖర్చు లేదు. నీ నాలుక కేసీఆర్ గారు నాలుక ఏదంటే అది మాట్లాడుతూనే ఉంటుంది. దానికి ఆ నాలుకకు హద్దు లేదు. ఆ నాలుక కేసీఆర్ నాలుకకు హద్దు లేదు. తెలంగాణ ప్రజలను కేసీఆర్ గారు ఒక అందుకు చెప్పాలంటే చీటింగ్ చేసిండు, ఆయన మోసం చేసిండు. నువ్వు మళ్ళా డైలాగులు మళ్ళీ అయినాయి.
ఇక బయటికి వెళ్ళిందంటే ఆయన ఇక బయటికి వెళ్ళిన నేను అటాక్ చేస్తా, దట్టి కొడతాం ఇడ. నువ్వు అటాక్ అంటావు కానీ దట్టి అంటే తెలుసా మీకు? మీకు తెలుసా దట్టి అంటే? తెలంగాణ దట్టి ఊర్లలోనే అమ్మ దట్టి కొట్టిపాడు. దట్టి అంటే ఆ మోరీలో రంధ్రం అది ఉంటుంది చూడు, మోరీ నీళ్ళు పోయేది, అట్లా బట్ట పెట్టి కొడతారు, దట్టి కొట్టుండ్రు అంటారు ఉంటుంది. అగరి ఎట్లాగానో పడుతుంది దట్టి. అందుకే ఏంది ఇదంతా అంటే ఇప్పుడు ఈరోజు డైలాగులు కొట్టేసాడు, మళ్ళీ పోయి ఇంట్లో ఆరాంగా వెళ్ళంకలు వేస్తాడు మళ్ళా. అంటే ఇది ఏమన్నా సీజన్ పాలిటిక్స్ ఇదంతా? సీజనల్ ప్రతిపక్ష నాయకుడు అయిపోయాడు కేసీఆర్ గారు. సభ ఎంతమందితో పెడుతున్నాడు సభ? 5 లక్షల మందితోటి సభ పెడుతున్నాడా? రైతులతోటి. నాకు ఆ నిజంగానే 5 లక్షలతో సభ పెడితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా హైకమాండ్ రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్కువడా? నువ్వు 5 లక్షలు పెడతాను, 5 లక్షలు 1,000 తోటనే పెడతాడు ఆయన. అసలు 5 లక్షల ఆయన ముచ్చట్లు ఎక్కుంటే పని తక్కువ ఉంటుంది కేసీఆర్ది. ఏం 5 లక్షలు 5 లక్షలు ఉరుకొస్తారు ఆయన కోసం? ఆయన 5 లక్షలు అయితే పెట్టండి సభ. నిజంగా 5 లక్షల సభ పెడితే 5 లక్షలు 1,000 తోటనే మేము సభ పెడతాం. అది రేవంత్ రెడ్డి గారు ఆయనన పెడతాడు, లేకపోతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారు నువ్వు పెట్టంటే నేను కూడా సిద్ధం, నేనే పెడతాను మీటింగ్. ఒక్క సెకండ్ నేను చెప్తా, నేనే పెడతా మీటింగు. నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా, కేసీఆర్ గారు మీరు ఫిబ్రవరిలో 5 లక్షల మందితోటి మీరు సభ పెడితేనే మీరు ప్రతిపక్ష నాయకుడు మొగోడని అనిపించుకోవాలి. నీకంటే 1000 పెట్టుకొని మునగాళ్ళకే మునగాడు, మొగళ్ళకే మొగోడని మేము అనిపించుకుంటాం. మాకు ఆ కెపాసిటీ ఉంది. ఇదో టాపిక్ ఒకటే, నో ఎంఐఎం, నో కాంగ్రెస్, ఓన్లీ కేసీఆర్ గురించి ఏమైనా ఉంటే అడుగునని చెప్తా. అయినా సరే నేను తెలంగాణ ప్రజల గురించి మాట్లాడతా, కానీ ఇప్పుడు పాలిటిక్స్ అది వద్దు. ఇప్పుడు ఇంత కష్టపడుతున్నాం, ఇన్ని కష్టాలలో ఉన్న ప్రభుత్వం ఆర్థికంగా లేని పరిస్థితులలో ఇంత కష్టపడుతున్న కాంగ్రెస్ గవర్నమెంట్ మీద నిందలు రాళ్ళు రప్పలేసే కార్యక్రమం కేసీఆర్ స్టార్ట్ చేసిండు. కాబట్టి మనము కొంత జవాబు చెప్పాలి, తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం మనకున్నది. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఆర్థిక శాఖను సంకనాకిపించి మా మీద రాళ్ళేస్తావా కేసీఆర్ గారు? ఇది నీ పెద్దరికమా? నువ్వు బాధ్యత గల వ్యక్తిగా ప్రవర్తించినవా? వయసుకు తగ్గట్టు ప్రవర్తించినవా? ఒక జిమ్మేదారుగా ప్రవర్తించినవా? ఒక జవాబుదారుగా ప్రవర్తించినవా తెలంగాణ ప్రజలకు?